ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. తాజాగా ఒక వెలుగున హీరోయిన్ విడాకులు తీసుకున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, స్వాతి. తొలుత బుల్లితెర యాంకర్ గా స్వాతి కెరియర్ ప్రారంభించింది. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా స్వాతి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆ కార్యక్రమం ద్వారా ఆమెకు దక్కిన గుర్తింపు వల్లే ఆమెకు కలర్స్ స్వాతి అనే పేరు కూడా స్థిరపడింది. ఈ కార్యక్రమం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటిగా, వ్యాఖ్యాతగా, గాయకురాలుగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. స్వాతి తన సినీ కెరియర్ ను కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాల వేరుల సినిమాలో సహాయ పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే స్వాతి వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. స్వాతి 2018లో వికాస్ వాసు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక పైలట్. వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో స్వాతి గారి విడాకుల గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె తన భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇప్పటి వరకు స్వాతి లేదా ఆమె భర్త విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.